హాయ్ అండి. ఈరోజైతే మేము తిరుమలకి బయలుదేరుతున్నామండి. పొద్దున్నే 4:30కి లేసి ఇల్లంతా నీట్‌గా తుడిచేసుకొని, అమ్మవారికి పూజ చేసుకొని, గడపకి పసుపు కుంకుమ పెట్టుకొని, ముగ్గులు వేసుకొని, స్నానాలు చేసుకొని మేము రెడీ అయ్యే లోపలికి మాకు 6:30 అయిందండి. 6:45కి అట్ట బయలుదేరేసామండి బెంగుళూరు నుంచి తిరుమలకి. పక్షులకు కూడా బియ్యము, నీళ్ళు అన్నీ రెడీగా పెట్టేసామండి. మార్నింగ్ 4:30కి లేసి రెడీ అయితే గానీ మాకు 6:30, 6:45 కాలేదండి టైము. అంత లేట్ అయిపోయిందండి. పొద్దున్నే లేసి ఇంక పిల్లలకి స్నానాలు చేసుకొని, వాళ్ళని రెడీలు చేసుకొని బయలుదేరే లోపలికి మాకు టైం అయిపోయిందండి. ఇంకా అమ్మవారికి పూజ చేసుకొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని బయలుదేరితే చాలా టైం అయిపోతుంది కదండీ! ఇప్పుడు మేము బయలుదేరేసామండి. వెళ్తూ ఉన్నాము బెంగుళూరు నుంచి తిరుమలకండి. ఏమైనా తిరుమలకి వెళ్ళాలంటేనే భలే సంతోషంగా ఉంటుందండి. వేలో టిఫిన్‌కి ఆగామండి. ఇక్కడ మొబైల్ హోటల్ అని టిఫిన్‌లు ఉంటాయండి. చాలా బాగుంటుంది. టిఫిన్ తినేసేసి అయితే మేము ఇంకా బయలుదేరేస్తున్నామండి. ఇక్కడైతే మేము హెరిటేజ్ అండి. ఇక్కడ మేము ఐస్ క్రీమ్స్‌కి, లస్సీలు, బటర్ మిల్క్‌లు ఏదైనా తీసుకోవాలంటే ఇక్కడ ఆగుతామండి. ఆగి తీసుకుంటామండి. ఇది చిత్తూరు కాడ వస్తుందండి. చిత్తూరు కొంచెం ముందర వెళ్ళిన తర్వాత వస్తుందండి ఇది. ఇప్పుడైతే మేము తిరుపతికి వచ్చేసామండి. తిరుపతికి వచ్చేసేసి అలిపిరికి దగ్గరలో ఉన్నామండి. తిరుమల కొండ అనంగానే నాకైతే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా అండి తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఘాట్ రోడ్లో భయంకరంగా వామిట్ చేసేస్తానండి. అస్సలు నాకు పడేదే కాదండి. మార్నింగ్ నువ్వు టిఫిన్ పెట్టినా పెట్టకపోయినా ఎలా అయినా ఉన్నాయండి. నాకు మార్నింగ్ బయలుదేరిని ఏ టైం అయినా బయలుదేరిని నాకు వామిట్ మటుకు వచ్చేస్తుందండి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఈ ఏజ్కి వచ్చినా కూడా సరేనండి నాకు వామిట్ వస్తూనే ఉంటుందండి. ఘాట్ రోడ్ అంటే నాకు భయం వచ్చేస్తుందండి. ఏందో అందరికీ కొంచెం పెద్ద అయిన తర్వాత చాలామందికి పోతుంది అంటారు కదండి. కానీ నాకు పోలేదండి. ఇప్పటికి కూడా నాకు వామిటింగ్ వచ్చేస్తుందండి ఘాట్ రోడ్ కానీ వెళ్ళానంటే. మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు ప్రతిసారి శ్రీశైలం వెళ్ళినా వామిట్ చేసుకుంటానే పోతున్నానండి. అందుకని ఈ మధ్య నేను ట్యాబ్లెట్ యూస్ చేస్తున్నానండి వామిట్ రాకుండా ఉండడానికి. ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల వామిట్ చాలా వరకు కంట్రోల్లో అయిపోతుందండి. ఇప్పుడైతే మేము ఈ అలిపిరి దగ్గరికి వచ్చేసామండి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మా బాబాయిలు, మా పిన్నమ్మలు అందరం కలిసి వెళ్తామండి తిరుమలకి. ఒక 20 మంది దాకా వెళ్తామండి తిరుమలకి. అందరం కలుసుకొని సరదాగా మాట్లాడుకుంటా తిరుమలకి వెళ్తుంటే ఎంత బాగుంటుందోనండి. మేము ఇంటికాడే పులిహోర అన్నీ రెడీ చేసుకొని, భోజనం కూడా మేము ఇంటికాడే అంతా రెడీ చేసుకొని వెళ్తామండి. మాకు గూడూరు నుంచి తిరుమలకి దగ్గరేనండి. కాబట్టి మేము మధ్యాహ్నానికి మేము ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తామండి. చాలా బాగుంటుందండి. అందరం కలుసుకొని అలా తీర్థయాత్రలు తిరుగుతా, అక్కడే తింటా, అక్కడ తిరుగుతా, దేవుని దర్శించుకుంటా, అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటా ఉంటే ఎంత బాగుంటుందోనండి. మేము తిరుమలకే వెళ్తామండి. నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఊరు, నాకు తెలిసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే తిరుమల ఒక్కటేనండి. తిరుమల, కాళహస్త్రి ఇవి రెండేనండి నాకు తెలిసి. నెల్లూరు కూడా నాకు పెద్దగా తెలియదండి. మా హస్బెండ్ వాళ్ళ ఊరండి నెల్లూరు అండి. మాది గూడూరు అండి. తిరుమలనైతే నా చిన్నప్పటి నుంచి నేను తిరుమల కొండ చూస్తానే ఉన్నానండి. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను మా హస్బెండ్ తిరిగాము. ఇప్పుడు మా పిల్లలతోనూ తిరుగుతానే ఉన్నామండి. ఇక్కడ గోవింద నామాలు వస్తుంటాయి కదండీ! అవంతా చదువుకుంటా వెళ్తామండి దారి పొడుగుతున్న మేము. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. ఎంట్రన్స్‌లోనే ఉంటుందండి. తిరుమల కొండ ఎక్కిన తర్వాత స్టార్టింగ్‌లోనే వస్తుందండి విఘ్నేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంటుందండి. ఫస్ట్ మనం విఘ్నేశ్వర స్వామికి దండం పెట్టుకొని అప్పుడు మనం కొండ ఎక్కితే చాలా మంచిదండి. విఘ్ననాయకుడు కదండీ! ఎలాంటి విఘ్నాలు ఎదురు కాకుండా మనం హ్యాపీగా తిరుమల ప్రయాణం బాగా జరుగుతుందండి. పైకి వెళ్ళి దేవుని దర్శించుకొని మళ్ళీ మనం క్షేమంగా కిందకొచ్చేస్తామండి. మేము వెళ్ళే టైంకి వచ్చి మంగళహారతి చేస్తున్నారండి. ప్రసాదం అండి పులిహోర సూపర్‌గా ఉంటుందండి పులిహోర ప్రసాదం ఇక్కడ మటుకు. ఇప్పటికి 2 టైమ్స్ మేము అదే టైంకి వెళ్ళామండి. మంగళహారతి టైంకే వెళ్ళామండి. అంటే మేము మార్నింగ్ బయలుదేరి బెంగుళూరు నుంచి వస్తామండి. ఆఫ్టర్‌నూన్ కరెక్ట్‌గా మంగళహారతి టయానికి మేము వచ్చేస్తామండి. కొండెక్కేస్తామండి. అదే టైంకి మాకు దొరుకుతూ ఉందండి పులిహోర ప్రసాదం. మాకెంతో హ్యాపీగా అనిపించిందండి. ప్రసాదం తినేసి అయితే ఇంక బయలుదేరేసామండి. ఎంత బాగుంటుందోనండి కొండెక్కుతా ఉంటే వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటా భలే ఉంటుందిలేండి. తిరుమల కొండ ఒక అద్భుతం అండి తిరుమల మటుకు. మై ఫేవరెట్ గాడ్ అండి వెంకటేశ్వర స్వామి. ఎంత ఇష్టమోనండి నాకు వెంకటేశ్వర స్వామి అంటే. నేను కొలిచే అమ్మవారు ఆ మహాలక్ష్మి తల్లి కూడా అండి. నేను విగ్రహారాధన చేస్తానండి. ఆ మహాలక్ష్మి తల్లికి అభిషేకం చేస్తానండి. అందుకని నాకు ఆ తల్లి, ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళేనండి నాకు మెయిన్‌గా ఉంటారు నా మనసులోన.
ఇప్పుడైతే మనం వచ్చేసామండి, తిరుమల కొండ ఎక్కేసామండి. మేము ముందరగానే ఆన్లైన్‌లో బుక్ చేసుకున్నామండి. మా పాప బర్త్‌డేనండి జూలై 1. అందుకని జూలై 1 రోజే మేము దర్శనం పెట్టుకున్నామండి. 2 మంత్స్ ముందరేనండి. రూ. 300 దర్శనం అండి. నందకం రూమ్ అండి. రూ. 1000 రూమ్ అండి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నామండి. ఒకప్పుడు నందకం వచ్చి 600కే ఉన్నిందండి రూము. 600 రూమ్ అండి నందకం రూమ్ ఒకప్పుడు. ఈ సోఫాలు, ఆ ఎక్స్‌ట్రా బెడ్ అయన్నీ ఏం లేవండి. ఇప్పుడైతే రూ. 1000 చేయడం వల్ల ఇప్పుడు కొంచెం ఎక్స్‌ట్రాగా సోఫాలని, ఎక్స్‌ట్రా ఒక బెడ్ అని అన్నీ ఇస్తున్నారండి. రూ. 1000 రూమ్ అండి ఇది. అందుకని ఎక్స్‌ట్రాగా ఇవన్నీ ఇస్తున్నారండి. ఒకప్పుడు లేవండి ఈ ఫెసిలిటీస్ ఏమి. కానీ రూమ్ మటుకు చాలా బావుంటదండి. అయితే దొరకడం మన అదృష్టం అండి. ఆన్‌లైన్‌లో దొరికితే సూపర్ అండి. మా పాప తన పుట్టినరోజు తిరుమలలోనే చేసుకోవాలి అని పట్టుబట్టిందండి. అందుకే 2 మంత్స్ ముందరే మేము బుక్ చేసేసుకొని తిరుమలకైతే వచ్చేసామండి. థాంక్స్ ఫర్ వాచింగ్.